టెన్సెస్లో మనం ఎక్కువ ఉపయోగించే మరొక ఇంపార్టెంట్ టెన్స్ పాస్ట్ సింపుల్ టెన్స్. దీంట్లో గతంలో పూర్తయిన పనులన్నీ కూడా తెలియజేస్తాం. పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్, ప్యాసివ్ వాయిస్ పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇట్లా పాస్ట్ సింపుల్ సంబంధించిన అన్ని మోడల్స్ ఈ వీడియోలో చూద్దాం. పాస్ట్ సింపుల్ టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఈ విధంగా ఉంటాయి. పాజిటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. నెగిటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ డీంట్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఒక వాక్యంలో పని ఏదైతే ఉందో ఆ పని చేసిన వాళ్ళే సబ్జెక్ట్. ప్రతి సెంటెన్స్ కూడా సబ్జెక్ట్ తోటే స్టార్ట్ అవుతుంది. V2 అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వెబ్, అంటే గో, వెంట్, గాన్. ఇందులో సెకండ్ ఉంది కదా వెంట్, అదే V2. ఇక డీంట్ అంటే డిడ్ నాట్ యొక్క కాంట్రాక్షన్ ఫామ్. కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ స్ట్రక్చర్స్ని అర్థం చేసుకుందాం. ఇక్కడ కొన్ని వెబ్ ఫామ్స్ ఇచ్చాను చూడండి. వీటిని ఈరోజు నేర్చుకునే అన్ని రకాల సెంటెన్స్లోనూ ఉపయోగించాను. తినడం ఈట్, ఏట్, ఈటెన్. ఇవ్వడం గివ్, గేవ్, గివెన్. వెళ్ళటం గో, వెంట్, గాన్. రాయటం రైట్, రోట్, రిటన్. ఆడటం ప్లే, ప్లేడ్, ప్లేడ్. పిలవటం లేదా ఆహ్వానించటం ఇన్వైట్, ఇన్వైటెడ్, ఇన్వైటెడ్. నాటటం సో, సోడ్, సోడ్. కొనటం బై, బాట్, బాట్. అలంకరించటం ఎడాన్, ఎడాన్డ్, ఎడాన్డ్. రావటం కమ్, కేమ్, కమ్. గతాన్ని సూచించే కొన్ని పదాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని పాస్ట్ సింపుల్ టెన్స్ వాక్యాలలో ఉపయోగిస్తారు. 5 నిమిషాల క్రితం 5 minutes ago. 3 గంటల క్రితం 3 hours ago. నిన్న ఎస్టర్డే. మొన్న డే బిఫోర్ ఎస్టర్డే. 3 రోజుల క్రితం 3 days ago. క్రిందటి వారం లాస్ట్ వీక్. క్రిందటి ఆదివారం లాస్ట్ సండే. 2 వారాల క్రితం 2 weeks ago. క్రిందటి నెల లాస్ట్ మంత్. 5 నెలల క్రితం 5 months ago. క్రిందటి సంవత్సరం లాస్ట్ ఇయర్. 10 సంవత్సరాల క్రితం 10 years ago. చాలా కాలం క్రితం లాంగ్, లాంగ్ ఎగో. నేను నిన్న శ్రీకన్య రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ తిన్నాను. ఈ పని పూర్తయిపోయింది కాబట్టి మనం ఉపయోగించాల్సిన స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2. ఇక్కడ పని ఏంటి? తినడం. ఈట్, ఏట్, ఈటెన్. చేసింది ఎవరు పని? నేను. సబ్జెక్ట్ వచ్చి ఐ. చెప్పు, నేను తిన్నాను. ఐ ఏట్. ఏం తిన్నావు? చికెన్ బిర్యానీ. ఎక్కడ? ఇన్ శ్రీకన్య రెస్టారెంట్. ఎప్పుడు? ఎస్టర్డే. అన్నీ కలిపి చెప్పు. ఐ ఏట్ చికెన్ బిర్యానీ ఇన్ శ్రీకన్య రెస్టారెంట్ ఎస్టర్డే. నేను నా పిల్లలకు నిన్న ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వలేదు. నిన్న అంటున్నాం కాబట్టి ఇది అయిపోయిన పని. ఇవ్వలేదు అంటున్నాం కాబట్టి నెగిటివ్ సెంటెన్స్. ఎట్లా చెప్పాలి? సబ్జెక్ట్ ప్లస్ డీంట్ V1. నేను ఇవ్వలేదు. ఐ డీంట్ గివ్. ఏమి ఇవ్వలేదు? ప్రాజెక్ట్ వర్క్. ఎవరికి? టు మై చిల్డ్రన్. ఎప్పుడు? ఎస్టర్డే. మొత్తం వాక్యం చెప్పు. ఐ డీంట్ గివ్ ప్రాజెక్ట్ వర్క్ టు మై చిల్డ్రన్ ఎస్టర్డే. నిన్న నువ్వు కాకినాడలో చైతన్య స్కూల్లో పరీక్ష రాశావు. ఈ పని పూర్తయిపోయింది కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V2. సబ్జెక్ట్ వెర్బ్ కలిపి చెప్పండి. నువ్వు రాశావు. యు రోట్. ఏం రాసావు? ఎగ్జామ్. ఎక్కడ? అట్ చైతన్య స్కూల్ ఇన్ కాకినాడ. ఎప్పుడు? ఎస్టర్డే. మొత్తం కలిపి చెప్పు. యు రోట్ ఎగ్జామ్ అట్ చైతన్య స్కూల్ ఇన్ కాకినాడ ఎస్టర్డే. క్రిందటి ఆదివారం నువ్వు చర్చికి వెళ్ళలేదు. ఇది అయిపోయిన పని. వెళ్ళలేదు అంటున్నాం కాబట్టి నెగిటివ్ సెంటెన్స్. ఎట్లా చెప్పాలి? సబ్జెక్ట్ ప్లస్ డీంట్ V1. నువ్వు వెళ్ళలేదు. యూ డీంట్ గో. ఎక్కడికి? టు చర్చ్. ఎప్పుడు? లాస్ట్ సండే. టోటల్గా చెప్పు. యూ డీంట్ గో టు చర్చ్ లాస్ట్ సండే. మేము నిన్న మా స్నేహితులతో క్రికెట్ ఆడాము. ఇది పూర్తయిపోయిన పని. ఇందులో పని ఏంటంటే ఆడటం. ప్లే, ప్లేడ్, ప్లేడ్. ఆడింది ఎవరు? మేము, వి. సబ్జెక్టు వెర్బ్ కలిపి చెప్పాలి. సబ్జెక్ట్ ప్లస్ V2. వి ప్లేడ్.
ఏం ఆడావు? క్రికెట్. ఎవరితో? విత్ అవర్ ఫ్రెండ్స్. ఎప్పుడు? ఎస్టర్డే. మొత్తం టోటల్ చెప్పు. వీ ప్లేడ్ క్రికెట్ విత్ అవర్ ఫ్రెండ్స్ ఎస్టర్డే. మేము నిన్న కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళలేదు అంటున్నాం కాబట్టి ఇది నెగిటివ్ సెంటెన్స్. సబ్జెక్ట్ వచ్చి మేము. సబ్జెక్ట్ ప్లస్ డీంట్ V1. మేము వెళ్ళలేదు. వి డీంట్ గో. ఎక్కడికి? టు మార్కెట్. దేనికి? టు బై. ఏం కొనడానికి? వెజిటబుల్స్. ఎప్పుడు? ఎస్టర్డే. వి డీంట్ గో టు మార్కెట్ టు బై వెజిటబుల్స్ ఎస్టర్డే. వాళ్ళు నిన్న వాళ్ళ తోటలో టమాటా విత్తనాలు నాటారు. ఇది అయిపోయిన పని. ఇందులో పని ఏంటంటే నాటడం. సోడ్. సబ్జెక్ట్ ప్లస్ V2. వాళ్ళు నాటారు. దే సోడ్. ఏం నాటారు? టొమాటో సీడ్స్. ఎక్కడ? ఇన్ దెయిర్ గార్డెన్. ఎప్పుడు? ఎస్టర్డే. దే సోడ్ టొమాటో సీడ్స్ ఇన్ దెయిర్ గార్డెన్ ఎస్టర్డే. వాళ్ళు క్రిందటి నెల స్వాతంత్ర దినోత్సవం జరపడానికి వాళ్ళ స్కూల్ని అలంకరించలేదు. ఇది అయిపోయిన పని. అలంకరించలేదు అంటున్నాం కాబట్టి ఇది నెగిటివ్ సెంటెన్స్. సబ్జెక్ట్ ప్లస్ డీంట్ V1. వాళ్ళు అలంకరించలేదు. దే డీంట్ అడాన్. ఏం అలంకరించలేదు? దేర్ స్కూల్. దేనికి? టు సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే. ఎప్పుడు? లాస్ట్ మంత్. దే డీంట్ అడాన్ దేర్ స్కూల్ టు సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే లాస్ట్ మంత్. అతడు 2 సంవత్సరాల క్రితం ఒక కొత్త ఇల్లు కొన్నాడు. ఇది పూర్తయిన పని. ఇందులో పని ఏంటంటే కొనడం. బై, బాట్. సబ్జెక్ట్ ప్లస్ V2. అతడు కొన్నాడు. హీ బాట్. ఏం కొన్నాడు? ఏ న్యూ హౌస్. ఎప్పుడు? 2 years ago. హీ బాట్ ఏ న్యూ హౌస్ 2 years ago. అతడు నిన్న రాత్రి ఇంటికి వెళ్ళలేదు. ఇది పూర్తయిన పని. వెళ్ళలేదు అంటున్నాం కాబట్టి ఇది నెగిటివ్ సెంటెన్స్. సబ్జెక్ట్ ప్లస్ డీంట్ V1. అతడు వెళ్ళలేదు. హీ డీంట్ గో. ఎక్కడికి? హోమ్. ఎప్పుడు? ఎస్టర్డే నైట్. హీ డీంట్ గో హోమ్ ఎస్టర్డే నైట్. ఇక్కడ ఎక్కడికి అనగానే టు హోమ్ అని అనాలనుకుంటారు, కానీ హోమ్ ముందు ఎప్పుడు టు వాడకూడదు. అందుకనే హీ డీంట్ గో హోమ్ ఎస్టర్డే నైట్. ఆమె నిన్ననే అమెరికా నుండి వచ్చింది. ఇది పూర్తయిన పని. ఇక్కడ పని ఏంటంటే రావడం. కమ్. సబ్జెక్ట్ ప్లస్ V2. ఆమె వచ్చింది. షీ కేమ్. ఎక్కడి నుండి? ఫ్రమ్ అమెరికా. ఎప్పుడు? ఎస్టర్డే ఇట్ సెల్ఫ్. ఇక్కడ ఇట్ సెల్ఫ్ ఏంటి కొత్తగా? నిన్న అంటే ఎస్టర్డే, నిన్ననే అని నొక్కితే ఎస్టర్డే ఇట్ సెల్ఫ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. మీకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? రేపు అంటే టుమారో. రేపే టుమారో ఇట్ సెల్ఫ్. ఈరోజే టుడే ఇట్ సెల్ఫ్. ఇప్పుడే నౌ ఇట్ సెల్ఫ్. ఇట్లాగా ఒక టైంని స్ట్రెస్ చేసినప్పుడు పక్కన ఇట్ సెల్ఫ్ వస్తుంది. రాజు క్రిందటి వారం తన కుమార్తె వివాహానికి నన్ను పిలవలేదు. ఇది పూర్తయిన పని. పిలవలేదు అంటున్నాం కాబట్టి ఇది నెగిటివ్ సెంటెన్స్. సబ్జెక్ట్ ప్లస్ డీంట్ V1. రాజు పిలవలేదు. రాజు డీంట్ ఇన్వైట్. ఎవరిని? మీ. దేనికి? టు హిజ్ డాటర్స్ మ్యారేజ్. ఎప్పుడు? లాస్ట్ వీక్. రాజు డీంట్ ఇన్వైట్ మీ టు హిజ్ డాటర్స్ మ్యారేజ్ లాస్ట్ వీక్. పాస్ట్ సింపుల్ టెన్స్లో పాజిటివ్ క్వశ్చన్స్ డిడ్ తోటి, నెగిటివ్ క్వశ్చన్స్ డీంట్ తోటి స్టార్ట్ అవుతాయి. తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, ఆ పక్కన వెబ్ బేస్ ఫామ్లో వస్తుంది, ఎక్స్ట్రా వర్డ్స్ చివరిలో వస్తాయి. ఒకవేళ ఈ అడిగినటువంటి క్వశ్చన్లో WH ఫామ్ ఉన్నట్లయితే ఫస్ట్ WH ఫామ్ వచ్చి తర్వాత ఇదే ఆర్డర్ కంటిన్యూ అవుతుంది. జాగ్రత్తగా ఒకసారి చూడండి. పాస్ట్ సింపుల్ టెన్స్ క్వశ్చన్ ఆర్డర్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ WH ఫామ్ ఉంటుంది, నెక్స్ట్ డిడ్ ఆర్ డీంట్ వస్తుంది, నెక్స్ట్ సబ్జెక్ట్, ఆ తర్వాత వెబ్ బేస్ ఫామ్లో వస్తుంది, చివరిగా ఎక్స్ట్రా వర్డ్స్ వస్తాయి. ఇదే ఆర్డర్. ఈ ఆర్డర్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే క్వశ్చన్స్ చాలా ఈజీగా తయారు చేయవచ్చు. నిన్న నువ్వు చికెన్ బిర్యానీ తిన్నావా? ఇందులో సబ్జెక్ట్ వచ్చి నువ్వు, యూ, వెబ్ వచ్చి తినడం, ఈట్, WH ఫామ్ లేదు. ఇది పాజిటివ్ క్వశ్చన్. సో అడగాలి, నువ్వు తిన్నావా? డిడ్ యూ ఈట్? ఏంటి?
చికెన్ బిర్యానీ ఎప్పుడు? ఎస్టర్డే. డిడ్ యూ ఈట్ చికెన్ బిర్యానీ ఎస్టర్డే? నిన్న నువ్వు చికెన్ బిర్యానీ ఎక్కడ తిన్నావు? ఇందులో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది WH ఫామ్. ఎక్కడ అంటే వేర్. పాజిటివ్ క్వశ్చన్ కదా ఇది. ఎక్కడ తిన్నావు అంటున్నావు కాబట్టి డిడ్. సబ్జెక్ట్ ఎవరు? యూ. పని ఏంటి? తినటం, ఈట్. నువ్వు ఎక్కడ తిన్నావు? వే డిడ్ యూ ఈట్? ఏంటి? చికెన్ బిర్యానీ ఎప్పుడు? ఎస్టర్డే. టోటల్ క్వశ్చన్ వే డిడ్ యూ ఈట్ చికెన్ బిర్యానీ ఎస్టర్డే? నిన్న నువ్వు నీ పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వలేదా? ఇందులో WH ఫామ్ లేదు. ఇవ్వలేదా అని అడుగుతున్నాం, నెగిటివ్గా అడుగుతున్నాం కాబట్టి క్వశ్చన్ దీంతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చేది ఎవరు అంటే నువ్వు, కాబట్టి సబ్జెక్ట్ యూ. ఇవ్వడం పని గివ్. నువ్వు ఇవ్వలేదా? డీంట్ యూ గివ్? ఏంటి? ప్రాజెక్ట్ వర్క్. ఎవరికి? టు యువర్ చిల్డ్రన్. ఎప్పుడు? ఎస్టర్డే. టోటల్ క్వశ్చన్ డీంట్ యూ గివ్ ప్రాజెక్ట్ వర్క్ టు యువర్ చిల్డ్రన్ ఎస్టర్డే? ఒకవేళ ఇందులో నిన్న నువ్వు నీ పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే ఇక్కడ ఎందుకు అనేది ముందే యాడ్ చేస్తే సరిపోతుంది. వై డీంట్ యూ గివ్ ప్రాజెక్ట్ వర్క్ టు యువర్ చిల్డ్రన్ ఎస్టర్డే? మనం నిన్న క్రికెట్ ఆడామా? ఇందులో WH ఫామ్ లేదు. ఆడామా అని అడుగుతున్నాం కాబట్టి ఇది పాజిటివ్ క్వశ్చన్. సో డిడ్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చి మనం, వి. పని వచ్చి ఆడటం, ప్లే. మనం ఆడామా? డిడ్ వి ప్లే? ఏంటి? క్రికెట్. ఎప్పుడు? ఎస్టర్డే. డిడ్ వి ప్లే క్రికెట్ ఎస్టర్డే? మనం నిన్న క్రికెట్ ఎక్కడ ఆడాము అని అడిగితే ఈ ఎక్కడ అనేటువంటి WH ఫామ్ ఉంది కదా, అది స్టార్టింగ్లో పెడితే సరిపోతుంది. వే డిడ్ వి ప్లే క్రికెట్ ఎస్టర్డే? ఇట్లా వస్తుంది. మనం నిన్న మార్కెట్కి ఎందుకు వెళ్ళలేదు? ఇందులో WH ఫామ్ వచ్చి ఎందుకు, వై. వెళ్ళలేదు అంటున్నాం కాబట్టి ఇది నెగిటివ్ క్వశ్చన్, డీంట్ వస్తుంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చి మనం, వి. పని వచ్చి వెళ్ళడం, గో. మనం ఎందుకు వెళ్ళలేదు? వై డీంట్ వి గో? ఎక్కడికి? టు మార్కెట్. ఎప్పుడు? ఎస్టర్డే. వై డీంట్ వి గో టు మార్కెట్ ఎస్టర్డే? వాళ్ళు టమాటా విత్తనాలు నాటారా? ఇందులో WH ఫామ్ లేదు. పాజిటివ్ క్వశ్చన్ కాబట్టి డిడ్తో స్టార్ట్ అవుతుంది. సబ్జెక్ట్ వచ్చి వాళ్ళు, దే. పని వచ్చి నాటడం, సో. వాళ్ళు నాటారా? డిడ్ దే సో? ఏంటి? టొమాటో సీడ్స్. డిడ్ దే సో టమాటో సీడ్స్? వాళ్ళు టమాటా విత్తనాలు ఎక్కడ నాటారు? ఇందులో WH ఫామ్ వచ్చి ఎక్కడ, వేర్. మిగిలినంత సేమ్. వేర్ డిడ్ దే సో టమాటో సీడ్స్? ఒకవేళ క్వశ్చను వాళ్ళు టమాటా విత్తనాలు ఎప్పుడు నాటారు అని అడగాలంటే ఇక్కడ WH ఫామ్ వచ్చి ఎప్పుడు అంటే వెన్. మిగిలినంత సేమ్. వెన్ డిడ్ దే సో టమాటో సీడ్స్? ఇట్లా వస్తుంది. వాళ్ళు స్వాతంత్ర దినోత్సవం రోజున వాళ్ళ పాఠశాలను ఎందుకు అలంకరించలేదు? ఇది క్వశ్చన్. ఇందులో WH ఫామ్ వచ్చి ఎందుకు, వై. అలంకరించలేదు అని అడుగుతున్నాం కాబట్టి ఇది నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి డీంట్ వస్తుంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చి వాళ్ళు, పని వచ్చి అలంకరించడం, అడాన్. వాళ్ళు ఎందుకు అలంకరించలేదు? వై డీంట్ దే అడాన్? ఏం అలంకరించలేదు? దేర్ స్కూల్. ఎప్పుడు? ఆన్ ఇండిపెండెన్స్ డే. టోటల్ క్వశ్చన్ వై డీంట్ దే అడాన్ దేర్ స్కూల్ ఆన్ ఇండిపెండెన్స్ డే? అతడు ఆ ఇల్లు కొనలేదా? చూడండి ఇందులో WH ఫామ్ లేదు, కొనలేదా అంటున్నాం కాబట్టి ఇది నెగిటివ్ క్వశ్చన్. సో దీంతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చి అతడు, హీ. పని వచ్చి కొనటం, బై. అతడు కొనలేదా? డీంట్ హీ బై ద హౌస్? ఆ ఇల్లు ఎవరు కొన్నారు? ఇందులో WH ఫామ్ వచ్చి ఎవరు, హూ. కొన్నారు పాజిటివ్గా ఉంది కాబట్టి డిడ్. ఇంకా సబ్జెక్ట్ ఉండదు, ఎందుకంటే కొన్నవాళ్లే కదా సబ్జెక్ట్, వాళ్ళు తెలియకే కదా మనం హూ అని అడిగాం. సో హూతో స్టార్ట్ అయినటువంటి క్వశ్చన్స్లో సబ్జెక్ట్ ఉండదు. నెక్స్ట్ వెర్బ్ వచ్చి కొనడం అంటే బై. ఎవరు కొన్నారు? హూ డిడ్ బై ద హౌస్? అతడు నిన్న రాత్రి ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? ఇందులో WH ఫామ్ వచ్చి ఎందుకు, వై. వెళ్ళలేదు అంటున్నాం కాబట్టి ఇది నెగిటివ్ క్వశ్చన్, డీంట్ వస్తుంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చి అతడు, హీ. పని వచ్చి వెళ్ళడం, గో. అతడు ఎందుకు వెళ్ళలేదు? వై డీంట్ హీ గో? ఎక్కడికి? హోమ్. ఎప్పుడు? ఎస్టర్డే నైట్. వై డీంట్ హీ గో హోమ్ ఎస్టర్డే నైట్? వాళ్ళు బాలల దినోత్సవం రోజున పిల్లలకు ఏమి ఇచ్చారు? ఇందులో WH ఫామ్ వచ్చి ఏమి అంటే వాట్.
ఇచ్చారు అని అడుగుతున్నాం కూడా ఇది పాజిటివ్ క్వశ్చన్ కాబట్టి డిడ్ వస్తుంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చి వాళ్ళు దే, పని వచ్చి ఇవ్వడం గివ్. వాళ్ళు ఏమి ఇచ్చారు, వాట్ డిడ్ దే గివ్, ఎవరికి, టు చిల్డ్రన్, ఎప్పుడు, ఆన్ చిల్డ్రన్స్ డే. వాట్ డిడ్ దే గివ్ టు చిల్డ్రన్ ఆన్ చిల్డ్రన్స్ డే. యాక్టివ్ వాయిస్లో వాక్యంలో పని ఏదైతే ఉందో ఆ పనిని సబ్జెక్ట్ చేస్తుంది, కానీ ప్యాసివ్ వాయిస్లో వాక్యంలో ఏదైతే పని ఉందో ఆ పని సబ్జెక్ట్ మీద జరుగుతుంది. ఇదే మెయిన్ డిఫరెన్స్. స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ రాయాలి, పక్కన బీ ఫామ్, ఆ తర్వాత V3. చాలా సింపుల్ స్ట్రక్చర్. ఇక్కడ సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే వజ్ వస్తుంది, ప్లూరల్ అయితే వర్ వస్తుంది. ఒకవేళ మనం నెగిటివ్గా చెప్పాలంటే నాట్ V3 అని రాస్తే సరిపోతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. అతడు పంపించాడు, పని పూర్తయిపోయింది, సబ్జెక్ట్ ప్లస్ V2. హీ సెంట్, ఇక్కడ సెండ్, సెంట్, సెంట్ సెకండ్ ఫామ్ ఉంది కదా, సెంట్ అది. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ చూడండి, అతడిని పంపించారు, ఇక్కడ వాడు పంపించడం కాదు, వాడినే పంపించారు. ఎట్లా చెప్పాలి, హీ వాజ్ సెంట్. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరంటే అతడు, హీ, సింగులర్ కాబట్టి వాజ్ వాడాం. నెక్స్ట్ వెబ్ వచ్చి థర్డ్ ఫామ్లో ఉండాలి, V3. సెండ్, సెంట్, సెంట్, ఇక్కడ సెంట్ తీసుకున్నాం, థర్డ్ వన్. హీ వాజ్ సెంట్. అతడిని పంపించలేదు, జస్ట్ నాట్ పెడితే సరిపోతుంది, హీ వాజ్ నాట్ సెంట్. క్వశ్చన్స్ చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఈ బీ ఫామ్ను ముందుకు తీసుకొస్తే సరిపోతుంది, సబ్జెక్ట్ ముందుకు తీసుకురావాలి. ఓకే, అతడిని పంపించారా, వాజ్ హీ సెంట్. యువతల పక్కన అతడిని పంపించలేదా, వాజ్ హీ నాట్ సెంట్. ఇట్లా వస్తుంది అన్నమాట. WH క్వశ్చన్స్ కూడా అడగచ్చు. లాస్ట్ వన్ చూడండి, అతడిని ఎక్కడికి పంపించారు, ఇక్కడ ఎక్కడికి అంటే వేర్, అది పెడితే సరిపోతుంది ముందు. వేర్ వాజ్ హీ సెంట్. అతడిని ఎందుకు పంపించలేదు, ఎందుకు అంటే వై, ఆ వై పెడితే సరిపోతుంది. వై వాజ్ హీ నాట్ సెంట్. ఈ పేజీలో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.